వాషింగ్ మెషిన్. మెషిన్లు వచ్చిన తర్వాత అనేక పనులు సులువుగా వేగంగా పూర్తవుతున్నాయి. పైగా మనుషులకి పని భారం బాగా తగ్గించేశాయి. ఇంట్లో చేసే పనులు, బట్టలు ఉతకడం, అంట్లు తోవడం, ఇల్లు తుడవడం వంటి పనులు చేసేందుకు మెషిన్లు వచ్చేసాయి. ఇప్పుడు ఏకంగా మనిషికి స్నానం చేయించే మెషిన్ కూడా వచ్చేసింది. జపాన్ అధికారికంగా మానవ వాషింగ్ మెషిన్ ను ప్రారంభించింది. హ్యూమన్ వాషింగ్ మెషిన్ ను జపాన్ కి చెందిన సైన్స్ కంపెనీ తయారు చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ యంత్రం కేవలం శరీరాన్ని శుభ్రం చేయడమే కాకుండా స్నానం చేసే వ్యక్తికి వివిధ రకాల మసాజ్లను, సుగంధిత చికిత్సలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. టెక్నాలజీకి పుట్టినిలుగా భావించే జపాన్ మరో వినూత్న ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేసింది. మనుషులను ఉతికే వాషింగ్ మెషిన్ తయారు చేసి యావత్ మానవ జాతిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్పోలో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ తదుపరి తరం మానవ వాషింగ్ మెషిన్. ఇప్పుడు ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ వాణిజ్యపరంగా మార్కెట్ లోకి విడుదలైంది. జపాన్ కి చెందిన టెక్ కంపెనీ సైన్స్ అభివృద్ధి చేసిన ఈ క్యాప్సిల్ లాంటి మెషిన్ ఇప్పుడు ఇది చూడటానికి అచ్చం మన బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ తరహాలోనే ఉన్నప్పటికీ మనిషి లోపల పడుకుని మూత మూసుకుంటే శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేస్తుంది. ఈ వింత ఆవిష్కరణ సాంకేతిక ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఈ యంత్రం ద్వారా కేవలం శుభ్రం చేయడమే కాకుండా నీటి వినియోగాన్ని కూడా నియంత్రించవచ్చనే ఉద్దేశంతో దీన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, శారీరక శ్రమ చేయలేని వ్యక్తులకు ఈ యంత్రం ఒక వరం. మొదట్లో ఎలక్ట్రానిక్ ఎక్స్పోలో ప్రదర్శన కోసం తయారు చేసిన దీనికి వచ్చిన ఆదరణతో వాణిజ్యపరంగా విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్లో టోక్యోలో జరిగిన ఒసాకా కాన్సాయ్ ఎక్స్పోలో ప్రదర్శించినప్పుడు 40,000 మంది దీన్ని ప్రయత్నించడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో మెషిన్ ధర సుమారు 3 కోట్లుగా నిర్ణయించారు. ఎప్పటి నుంచి విక్రయాలు ప్రారంభిస్తారనేది ఇంకా వెల్లడించలేదు. వాషింగ్ మెషిన్. మెషిన్లు వచ్చిన తర్వాత అనేక పనులు సులువుగా వేగంగా పూర్తవుతున్నాయి. పైగా మనుషులకి పని భారం బాగా తగ్గించేశాయి. ఇంట్లో చేసే పనులు, బట్టలు ఉతకడం, అంట్లు తోవడం, ఇల్లు తుడవడం వంటి పనులు చేసేందుకు మెషిన్లు వచ్చేసాయి. ఇప్పుడు ఏకంగా మనిషికి స్నానం చేయించే మెషిన్ కూడా వచ్చేసింది. జపాన్ అధికారికంగా మానవ వాషింగ్ మెషిన్ ను ప్రారంభించింది. హ్యూమన్ వాషింగ్ మెషిన్ ను జపాన్ కి చెందిన సైన్స్ కంపెనీ తయారు చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ యంత్రం కేవలం శరీరాన్ని శుభ్రం చేయడమే కాకుండా స్నానం చేసే వ్యక్తికి వివిధ రకాల మసాజ్లను, సుగంధిత చికిత్సలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. టెక్నాలజీకి పుట్టినిలుగా భావించే జపాన్ మరో వినూత్న ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేసింది. మనుషులను ఉతికే వాషింగ్ మెషిన్ తయారు చేసి యావత్ మానవ జాతిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్పోలో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ తదుపరి తరం మానవ వాషింగ్ మెషిన్. ఇప్పుడు ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ వాణిజ్యపరంగా మార్కెట్ లోకి విడుదలైంది. జపాన్ కి చెందిన టెక్ కంపెనీ సైన్స్ అభివృద్ధి చేసిన ఈ క్యాప్సిల్ లాంటి మెషిన్ ఇప్పుడు ఇది చూడటానికి అచ్చం మన బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ తరహాలోనే ఉన్నప్పటికీ మనిషి లోపల పడుకుని మూత మూసుకుంటే శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేస్తుంది. ఈ వింత ఆవిష్కరణ సాంకేతిక ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఈ యంత్రం ద్వారా కేవలం శుభ్రం చేయడమే కాకుండా నీటి వినియోగాన్ని కూడా నియంత్రించవచ్చనే ఉద్దేశంతో దీన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, శారీరక శ్రమ చేయలేని వ్యక్తులకు ఈ యంత్రం ఒక వరం. మొదట్లో ఎలక్ట్రానిక్ ఎక్స్పోలో ప్రదర్శన కోసం తయారు చేసిన దీనికి వచ్చిన ఆదరణతో వాణిజ్యపరంగా విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్లో టోక్యోలో జరిగిన ఒసాకా కాన్సాయ్ ఎక్స్పోలో ప్రదర్శించినప్పుడు 40,000 మంది దీన్ని ప్రయత్నించడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో మెషిన్ ధర సుమారు 3 కోట్లుగా నిర్ణయించారు. ఎప్పటి నుంచి విక్రయాలు ప్రారంభిస్తారనేది ఇంకా వెల్లడించలేదు. వాషింగ్ మెషిన్. మెషిన్లు వచ్చిన తర్వాత అనేక పనులు సులువుగా వేగంగా పూర్తవుతున్నాయి. పైగా మనుషులకి పని భారం బాగా తగ్గించేశాయి. ఇంట్లో చేసే పనులు, బట్టలు ఉతకడం, అంట్లు తోవడం, ఇల్లు తుడవడం వంటి పనులు చేసేందుకు మెషిన్లు వచ్చేసాయి. ఇప్పుడు ఏకంగా మనిషికి స్నానం చేయించే మెషిన్ కూడా వచ్చేసింది. జపాన్ అధికారికంగా మానవ వాషింగ్ మెషిన్ ను ప్రారంభించింది. హ్యూమన్ వాషింగ్ మెషిన్ ను జపాన్ కి చెందిన సైన్స్ కంపెనీ తయారు చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ యంత్రం కేవలం శరీరాన్ని శుభ్రం చేయడమే కాకుండా స్నానం చేసే వ్యక్తికి వివిధ రకాల మసాజ్లను, సుగంధిత చికిత్సలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. టెక్నాలజీకి పుట్టినిలుగా భావించే జపాన్ మరో వినూత్న ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేసింది. మనుషులను ఉతికే వాషింగ్ మెషిన్ తయారు చేసి యావత్ మానవ జాతిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్పోలో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ తదుపరి తరం మానవ వాషింగ్ మెషిన్. ఇప్పుడు ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ వాణిజ్యపరంగా మార్కెట్ లోకి విడుదలైంది. జపాన్ కి చెందిన టెక్ కంపెనీ సైన్స్ అభివృద్ధి చేసిన ఈ క్యాప్సిల్ లాంటి మెషిన్
ఇప్పుడు ఇది చూడటానికి అచ్చం మనం బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ తరహాలోనే ఉన్నప్పటికీ మనిషి లోపల పడుకుని మూత మూసుకుంటే శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేస్తుంది. ఈ వింత ఆవిష్కరణ సాంకేతిక ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఈ యంత్రం ద్వారా కేవలం శుభ్రం చేయడమే కాకుండా నీటి వినియోగాన్ని కూడా నియంత్రించవచ్చనే ఉద్దేశంతో దీన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, శారీరక శ్రమ చేయలేని వ్యక్తులకు ఈ యంత్రం ఒక వరం. మొదట్లో ఎలక్ట్రానిక్ ఎక్స్పోలో ప్రదర్శన కోసం తయారు చేసిన దీనికి వచ్చిన ఆదరణతో వాణిజ్యపరంగా విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్లో టోక్యోలో జరిగిన ఒసాకా కాన్సాయ్ ఎక్స్పోలో ప్రదర్శించినప్పుడు 40,000 మంది దీన్ని ప్రయత్నించడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో మెషిన్ ధర సుమారు 3 కోట్లుగా నిర్ణయించారు. ఎప్పటి నుంచి విక్రయాలు ప్రారంభిస్తారనేది ఇంకా వెల్లడించలేదు. వాషింగ్ మెషిన్ మెషిన్లు వచ్చిన తర్వాత అనేక పనులు సులువుగా, వేగంగా పూర్తవుతున్నాయి. పైగా మనుషులకి పని భారం బాగా తగ్గించేశాయి. ఇంట్లో చేసే పనులు, బట్టలు ఉతకడం, అంట్లు తోవడం, ఇల్లు తుడవడం వంటి పనులు చేసేందుకు మెషిన్లు వచ్చేసాయి. ఇప్పుడు ఏకంగా మనిషికి స్నానం చేయించే మెషిన్ కూడా వచ్చేసింది. జపాన్ అధికారికంగా మానవ వాషింగ్ మెషిన్ ను ప్రారంభించింది. హ్యూమన్ వాషింగ్ మెషిన్ ను జపాన్ కి చెందిన సైన్స్ కంపెనీ తయారు చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ యంత్రం కేవలం శరీరాన్ని శుభ్రం చేయడమే కాకుండా స్నానం చేసే వ్యక్తికి వివిధ రకాల మసాజ్లను, సుగంధిత చికిత్సలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. టెక్నాలజీకి పుట్టినిలుగా భావించే జపాన్ మరో వినూత్న ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేసింది. మనుషులను ఉతికే వాషింగ్ మెషిన్ తయారు చేసి యావత్ మానవ జాతిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్పోలో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ తదుపరి తరం మానవ వాషింగ్ మెషిన్. ఇప్పుడు ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ వాణిజ్యపరంగా మార్కెట్ లోకి విడుదలైంది. జపాన్ కి చెందిన టెక్ కంపెనీ సైన్స్ అభివృద్ధి చేసిన ఈ క్యాప్సిల్ లాంటి మెషిన్ ఇప్పుడు ఇది చూడటానికి అచ్చం మనం బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ తరహాలోనే ఉన్నప్పటికీ మనిషి లోపల పడుకుని మూత మూసుకుంటే శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేస్తుంది. ఈ వింత ఆవిష్కరణ సాంకేతిక ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఈ యంత్రం ద్వారా కేవలం శుభ్రం చేయడమే కాకుండా నీటి వినియోగాన్ని కూడా నియంత్రించవచ్చనే ఉద్దేశంతో దీన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, శారీరక శ్రమ చేయలేని వ్యక్తులకు ఈ యంత్రం ఒక వరం. మొదట్లో ఎలక్ట్రానిక్ ఎక్స్పోలో ప్రదర్శన కోసం తయారు చేసిన దీనికి వచ్చిన ఆదరణతో వాణిజ్యపరంగా విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్లో టోక్యోలో జరిగిన ఒసాకా కాన్సాయ్ ఎక్స్పోలో ప్రదర్శించినప్పుడు 40,000 మంది దీన్ని ప్రయత్నించడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో మెషిన్ ధర సుమారు 3 కోట్లుగా నిర్ణయించారు. ఎప్పటి నుంచి విక్రయాలు ప్రారంభిస్తారనేది ఇంకా వెల్లడించలేదు. వాషింగ్ మెషిన్ మెషిన్లు వచ్చిన తర్వాత అనేక పనులు సులువుగా, వేగంగా పూర్తవుతున్నాయి. పైగా మనుషులకి పని భారం బాగా తగ్గించేశాయి. ఇంట్లో చేసే పనులు, బట్టలు ఉతకడం, అంట్లు తోవడం, ఇల్లు తుడవడం వంటి పనులు చేసేందుకు మెషిన్లు వచ్చేసాయి. ఇప్పుడు ఏకంగా మనిషికి స్నానం చేయించే మెషిన్ కూడా వచ్చేసింది. జపాన్ అధికారికంగా మానవ వాషింగ్ మెషిన్ ను ప్రారంభించింది. హ్యూమన్ వాషింగ్ మెషిన్ ను జపాన్ కి చెందిన సైన్స్ కంపెనీ తయారు చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ యంత్రం కేవలం శరీరాన్ని శుభ్రం చేయడమే కాకుండా స్నానం చేసే వ్యక్తికి వివిధ రకాల మసాజ్లను, సుగంధిత చికిత్సలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. టెక్నాలజీకి పుట్టినిలుగా భావించే జపాన్ మరో వినూత్న ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేసింది. మనుషులను ఉతికే వాషింగ్ మెషిన్ తయారు చేసి యావత్ మానవ జాతిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్పోలో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ తదుపరి తరం మానవ వాషింగ్ మెషిన్. ఇప్పుడు ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ వాణిజ్యపరంగా మార్కెట్ లోకి విడుదలైంది. జపాన్ కి చెందిన టెక్ కంపెనీ సైన్స్ అభివృద్ధి చేసిన ఈ క్యాప్సిల్ లాంటి మెషిన్ ఇప్పుడు ఇది చూడటానికి అచ్చం మనం బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ తరహాలోనే ఉన్నప్పటికీ మనిషి లోపల పడుకుని మూత మూసుకుంటే శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేస్తుంది. ఈ వింత ఆవిష్కరణ సాంకేతిక ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఈ యంత్రం ద్వారా కేవలం శుభ్రం చేయడమే కాకుండా నీటి వినియోగాన్ని కూడా నియంత్రించవచ్చనే ఉద్దేశంతో దీన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, శారీరక శ్రమ చేయలేని వ్యక్తులకు ఈ యంత్రం ఒక వరం. మొదట్లో ఎలక్ట్రానిక్ ఎక్స్పోలో ప్రదర్శన కోసం తయారు చేసిన దీనికి వచ్చిన ఆదరణతో వాణిజ్యపరంగా విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్లో టోక్యోలో జరిగిన ఒసాకా కాన్సాయ్ ఎక్స్పోలో ప్రదర్శించినప్పుడు 40,000 మంది దీన్ని ప్రయత్నించడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో మెషిన్ ధర సుమారు 3 కోట్లుగా నిర్ణయించారు. ఎప్పటి నుంచి విక్రయాలు ప్రారంభిస్తారనేది ఇంకా వెల్లడించలేదు.